పుస్తలమ్మి ఏడారి దేశం వెళ్లాడు. అక్కడ 4 ఏళ్లకే జైలు పాలయ్యాడు. 10 ఏళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్షతో ఇంటికి చేరిన ఓ బహుదూరపు బాటసారి కథ ఇది. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్కు చెందిన అనంత రమేష్ పట్టుకూటి కోసం ఎకరం పొలం భార్య మెడలో తాళి అమ్మి ఓ ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. సరైన ఉపాధి పత్రాలు లేకపోవడంతో 4 ఏళ్లు అక్కడి అధికారులు కళ్లుగప్పి కాలం వెళ్లదీశాడు. ఓ రోజున దుబాయ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రమేష్ జైలు పాలయ్యాడు. అప్పట్నుంచి 10 ఏళ్ల పాటు రమేష్ ఆచూకీ గురించి ఇంట్లో వాళ్లకు తెలియకుండా పోయింది. అలా 14 సంవత్సరాల పాటు రమేష్ కుటుంబం పెద్ద దిక్కు లేకుండానే అష్టకష్టాలు పడుతూ నెట్టుకొచ్చింది. రమేష్ భార్య లక్ష్మి ఆశలు వదిలేసుకుంది. అలాంటప్పుడు 14 సంవత్సరాల తర్వాత రమేష్ మాట్లాడలేని స్థితిలో ఇంటికి చేరాడు. పిల్లలు బుద్ధి తెలియని స్థితిలో వెళ్లిపోయిన రమేష్ ఇన్నాళ్లకు రావడంతో లక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రిని గుర్తుపట్టలేని పిల్లలకు పరిచయం చేసింది. మా నాన్న వచ్చాడని పిల్లలు ఆనంద భాష్పాలు రాల్చారు. మా నాన్న ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్న ఉన్నప్పుడు వెళ్ళిండు. మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ నాన్న పిలుస్తుంది, చాలా బాధ. మా అమ్మ కూలేస్తూ బీడు చేసి మమ్మల్ని పెద్దగా వేసింది. మా అమ్మ నేను మా బాబుని తలుచుకుంటూ చాలా బాధపడేవాళ్ళం. కంపెనీలో విజిట్లో పోయినా దుబాయ్ 4 సంవత్సరాల దాకా చేసిన ఫోన్ చేసిన జాగా పొలం అమ్ముకున్నా, మొత్తం పోయినా. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినాయి. 14 సంవత్సరాలు తిరిగి వాపస్ వచ్చిన. జైలు వేసి 5-6 సంవత్సరాలు జైల్లోనే ఉన్నా. తర్వాత ఇంటికి వచ్చిన అసలు మనతో ఏది లేదు. 14 సంవత్సరాలకు 4 సంవత్సరాలు ఫోన్ చేసిండు. 4 సంవత్సరాల నుండి లేదేం లేదు. ఎక్కడ ఉన్నాడో కానీ తెలియదు. ఎవరిని అడిగినా చెప్పలే. పేపర్కి ఇచ్చింది. ఇది పెద్దోళ్ళని కలవాలంటే కూడా కలిసిన వాళ్ళు కూడా ఏం చేయలేరు. అదే బాధ పొద్దున్నాము. ఎక్కడ ఉన్నాడో అని అదే బాధ పొద్దున్నాము. పిల్లలు నేను వచ్చింది సంతోషం. 14 ఏళ్ల విదేశీ వనవాసం చేసి వచ్చిన రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె కూలీనాలు చేసుకుంటూ మరి బీడీలు చేసుకుంటూ బతుకుతూ పిల్లలను ఇప్పటికీ అంతెత్తు చేసి ప్రభుత్వానికి కూడా అందరు కోరుతా ఉన్నా. అప్పుడు ఉన్నారు సార్ మీరు ఎమ్మెల్యే గారుగా, మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పూర్తి పేదోళ్ళు కాబట్టి మరి గవర్నమెంట్ పరంగా మీరు వాళ్ళకి సహకరించి వాళ్ళ కుటుంబానికి కొంచెం ఆయనకు ఇంత ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. పొట్ట చేత పట్టుకుని దేశంగాని దేశం వెళ్లి నానా కష్టాలు పడి విధి బాగుండి చివరకు 14 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన రమేష్ లాంటి నిర్భాగ్యులకు ప్రభుత్వం ఏదైనా దారిని చూపాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఈ బులెటిన్ విశేషాలు నెక్స్ట్